హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు కొన్ని సీజనల్ ఫ్లవర్ ప్లాంట్స్ చూపిస్తాను. మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఇందులో మీకు తెలియని ప్లాంట్స్ కూడా ఉండొచ్చు. ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, వైబ్రెంట్ కలర్స్ తోటి. మిస్ కాకుండా అండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఇవి సిలోసియా ఫ్లవర్ ప్లాంట్స్. ఫ్లవర్స్ ఫ్లఫీ ఫెదర్స్ లా ఉంటాయి. గార్డెన్ కి కలర్ఫుల్ లుక్ ఇస్తాయి. వీటిలో చాలా ఫ్లవర్ వెరైటీస్ ఉంటాయి. రెడ్, ఎల్లో, పింక్, ఆరెంజ్, లైట్ గ్రీన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. 1 to 3 feet హైట్ తో బుషిగా గ్రో అవుతాయి. స్మాల్ పాట్స్ లో కూడా చాలా బ్యూటిఫుల్ గా గ్రో అవుతాయి. సీజనల్ ప్లాంట్స్ ఇవి. ఫుల్ సన్ లైట్ లో ఫ్లవర్స్ బాగా వస్తాయి. ఈ ప్లాంట్స్ కి ఫుల్ సన్ లైట్ అవసరం. సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ పోయండి. వీక్లీ ఒకసారి డ్రై పూలు రిమూవ్ చేయండి. పాట్ లో పెట్టుకుంటే పాట్ సైజ్ 8 to 10 inches ఉండేటట్టు చూసుకోండి. ఈ ప్లాంట్స్ ని మనం హోమ్ గార్డెన్స్, బెడ్స్, టెర్రస్ గార్డెన్, బాల్కనీ, బార్డర్స్ అండ్ ఎడ్జెస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఆ ప్లేస్ లో ప్లాంటేషన్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఎల్లో ఫ్లవర్ లో ఉన్న సిలోసియా ప్లాంట్ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఈ ప్లాంట్స్ టోరీనియా సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇవి. వీటిని విష్ బోన్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. షేడ్ గార్డెన్స్ కి చాలా పాపులర్ ఇవి. హ్యాంగింగ్ పాట్స్, బాల్కనీ, షేడ్ గార్డెన్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు ఇవి. టోర్నియాలో కూడా చాలా ఫ్లవర్ వెరైటీస్ ఉంటాయి. పర్పుల్, బ్లూ, పింక్, వైట్, ఎల్లో, స్మాల్ సైజులో ఫ్లవర్స్ ఉంటాయి. చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి ఇవి. 1 to 2 feet హైట్ బుషిగా గ్రో అవుతాయి ఇవి. సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ పోయండి. ఈ ప్లాంట్స్ని పెరివింకిల్ అంటారు. లో మెయింటెనెన్స్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఇది. మనం ఎక్కువగా ఈ ప్లాంట్స్ని చూడవచ్చు. చాలా మంది హోమ్స్ దగ్గర ఈ ప్లాంట్స్ని పెంచుకుంటారు. వైబ్రెంట్ కలర్స్లో ఈ ఫ్లవర్స్ ఉంటాయి. వైట్, పింక్, పర్పుల్, రెడ్. ఒక్కసారి ప్లాంటేషన్ చేస్తే డైలీ వస్తూనే ఉంటాయి పువ్వులు. 1 to 2 feet హైట్ బుషిగా గ్రో అవుతాయి ఇవి. సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ పోయండి. ఈ ప్లాంట్స్ని పెటూనియా అంటారు. సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంట్. తక్కువ కేర్తో ఎక్కువ పువ్వులు ఇస్తుంది. టెర్రస్, బాల్కనీ గార్డెన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు ఇవి. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. ఫ్లవర్స్ మల్టీ కలర్, ఎల్లో, వైట్, పర్పుల్, పింక్, రెడ్. వింటర్ సీజన్లో ఫుల్ ఫ్లవరింగ్ ఇవి. సరైన కేర్ తీసుకుంటూ 2 to 3 months ఫుల్గా ఫ్లవర్స్ ఉంటాయి. ఈ ప్లాంట్స్ని హ్యాంగింగ్ పాట్స్, బాల్కనీ, టెర్రస్ గార్డెన్లో బెస్ట్ చాయిస్ ఇవి. వింటర్ సీజన్లో ఫుల్ ఫ్లవరింగ్లో ఉంటాయి. సరైన కేర్ తీసుకుంటే 2 to 3 months మనకి పూలు పూస్తూనే ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇవి బంతి పువ్వులు, సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇవి. ఇంగ్లీష్లో మ్యారీగోల్డ్ అంటారు. పూజలు, పండుగలకి, డెకరేషన్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇందులో ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్స్ ఉంటాయి. మనం ఈ బంతి పువ్వుల్ని, చామంతుల్ని ఎక్కువగా చూస్తాము. హోమ్ గార్డెన్స్ అండ్ కమర్షియల్ గా కూడా ఎక్కువగా ప్లాంటేషన్ చేస్తారు. వింటర్ సీజన్ లో ఫ్లవర్స్ ఫుల్ గా ఉంటాయి. 1 to 3 feet బుషిగా గ్రో అవుతాయి. ఫాస్ట్ గ్రోయింగ్ ఇవి. సీజనల్ ప్లాంట్స్ ఇవి. ఇవి దాలియా ప్లాంట్స్ అండి. సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇవి. బిగ్ సైజు లేయర్స్ ఉన్న ఫ్లవర్స్ వీటి స్పెషల్. గార్డెన్స్ హోస్ అండ్ డెకరేషన్లు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇందులో కూడా చాలా కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. రెడ్, పింక్, ఎల్లో, పర్పుల్, వైట్, మల్టీ కలర్స్ తో అవైలబుల్ గా ఉంటాయి. వింటర్ సీజన్లో ఫ్లవర్స్ ఎక్కువగా పూస్తాయి. 2 to 5 feet బుషిగా పెరుగుతుంది. ట్యూబర్స్ ద్వారా కూడా మనం పెంచవచ్చు వీటిని. ఇలా ఉంటాయి దాలియా ఫ్లవర్స్. బిగ్ సైజులో మల్టిపుల్ లేయర్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇవి ఆస్టర్ ప్లాంట్స్ అండి. ఇవి ఫ్లవర్స్ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. వైలెట్ అండ్ పర్పుల్, వైట్ కలర్స్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇవి. ఇవి కూడా సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంట్సే. వింటర్ సీజన్ లో ఎక్కువగా ఫ్లవర్స్ వస్తాయి. ఇవి ఎక్కువగా హోమ్ గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్, ఫ్లవర్ బెడ్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. వీటిలో చైనా ఆస్టర్స్ ఉంటాయి. సింగిల్ అండ్ డబుల్ పెటల్ ఆస్టర్స్ కూడా ఉంటాయి. 1 to 3 feet హైట్ తో బుషీగా గ్రో అవుతాయి. స్ట్రాంగ్ స్టెమ్ ఉంటాయి. డ్రై పూలు ఉంటే వాటిని రిమూవ్ చేసేయండి, అప్పుడే న్యూ ఫ్లవర్స్ వస్తాయి. కట్ ఫ్లవర్ కి కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు ఇవి. ఫుల్ సన్ లైట్ లో ఉండాలి ఈ ప్లాంట్స్. ఓవర్ వాటరింగ్ చేయకండి. మట్టి స్లైట్ గా డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వండి. మీకు ఏమైనా ప్లాంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ అస్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఈ ఫ్లవర్ ప్లాంట్స్ ని గజానియా అంటారండి. సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఇది. గ్రౌండ్ కవర్ చేయడానికి బాగా యూజ్ చేస్తారు. ఇవి ఎక్కువగా మనం హోమ్ గార్డెన్స్, రోడ్ సైడ్ బెడ్స్, ఫ్లవర్ బోర్డర్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు ఇవి. ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఎల్లో, ఆరెంజ్, రెడ్, వైట్, మల్టీ కలర్స్ తోటి. ఫుల్ సన్ లైట్ ఉండాలి ఈ ఫ్లవర్స్ కి. వింటర్ సీజన్ లో ఎక్కువగా వస్తాయి ఫ్లవర్స్ ఇవి. ఈ ఫ్లవర్ ప్లాంట్స్ ని డయాంటస్ అంటారు. ఇవి కూడా సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంట్సే. స్వీట్ విలియం, పింక్స్ అని కూడా పిలుస్తారు వీటిని. ఇవి ఎక్కువగా హోమ్ గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్, ఫ్లవర్ బెడ్స్ లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు ఇవి. ఈ ప్లాంట్స్ ని సాల్వియా అంటారు. ఇవి కూడా సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంట్సే. పొడవైన స్పైక్ లో వచ్చే పూలు వీటి స్పెషల్.
గార్డెన్కు హైలైట్ అండ్ కలర్ఫుల్ ఇస్తుంది. ఈ ప్లాంట్స్ని తూజా అంటారు. చాలా పాపులర్ ఎవర్ గ్రీన్ ప్లాంట్స్ ఇవి. కొన్ని చోట్ల వీటిని మొరంపంకి అని కూడా పిలుస్తారు. బౌండరీ, హెడ్జ్, ల్యాండ్స్కేపింగ్ ఎక్కువగా యూజ్ చేస్తారు ఇవి. గ్రౌండ్లో నాటితే 10 to 20 feet హైట్ వరకు గ్రో అవుతుంది. పాట్లో 4 to 6 feet వరకు పెరుగుతుంది. మనకు కావాల్సిన షేప్లో వీటిని ట్రిమ్ చేసుకోవచ్చు. ఫుల్ సన్లైట్ ఉండాలి ఈ ప్లాంట్స్కి. సాఫ్ట్ స్కేల్ లాంటి లీవ్స్తో డీప్ గ్రీన్ కలర్ ఎప్పుడూ ఫ్రెష్గా కనిపిస్తాయి ఇవి. దగ్గరగా నాటితే ఫుల్ గ్రీన్ వాల్ లుక్ వస్తుంది. ప్రైవసీ ఎడ్జ్ ప్లాంట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లాంట్స్ని క్రోటాన్ పెట్రా అని పిలుస్తారు. ఇవి చాలా పాపులర్ అయిన కలర్ఫుల్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇవి. లీవ్స్ పై గ్రీన్, ఎల్లో, రెడ్, ఆరెంజ్ కలర్స్ లో ఉండడం వీటి స్పెషల్. ఇండోర్ అండ్ అవుట్డోర్ లో రెండిట్లోనూ సూటబుల్ ప్లాంట్స్ ఇవి. లీవ్స్ చాలా పెద్దగా, వీటి వెయిన్స్ హైలైట్ గా ఉంటాయి. లైటింగ్ లో రంగులు చాలా బ్రైట్ గా కనబడతాయి ఇవి. పాట్ లో 2 to 4 feet హైట్ వరకు పెరుగుతాయి ఇవి. గ్రౌండ్ లో ప్లాంటేషన్ చేస్తే 5 to 8 feet వరకు పెరుగుతాయి. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.